అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనకాందాన్ మీడియా. నేను మీ నరేందర్. తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహిం శేఖర్ అందరి మనసును చాటుకున్నటువంటి విషయం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నిన్న శుక్రవారం 13 రోజు తను ఒక బాలిక 15 ఏళ్ల బాలిక సోరియాసిస్తో బాధపడుతున్నటువంటి బాలికకి తను లక్షలు అవుతున్నాయని వాళ్ళ నాన్నగారు చెప్పడం చూసినాం. దాన్ని తగ్గిస్తా అని ఆయన చెప్పడం, వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే నిద్ర పట్టడం లేదు సార్ అంటూ ఈరోజు ఒక బాలిక తన తండ్రితో నన్ను కలిసింది. ఆ మాట నన్ను తీవ్రంగా కలిసివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలిక అనారోగ్యంతో బాధపడడం నన్ను కదిలించింది. ఏపీకి చెందిన వాళ్ళంటే 17 ఏళ్ల బాలిక, ఆదివాసి బాలిక తీవ్రమైన సోరియాసిస్ సమస్యతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతుంది. ఈ అనారోగ్యంతో రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు సార్ అంటూ నా వద్ద బాధపడింది. వైద్య చికిత్సకు అవసరమైన భారీ ఖర్చును భరించే స్తోమత లేక మా అపార్ట్మెంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి వాచ్మెన్ త్రూ వాళ్ళు కలిసిరు. వాచ్మెన్ ద్వారా వాళ్ళు బాలిక తండ్రితో నన్ను కలిశారు. ఇబ్రాహిం శేఖర్ గారిని కలిసిరు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా రాజా ఓమంగి మండలం వాతంగి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కంచం నీలమ్మ సోరియాసిస్తో బాధపడుతోంది. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతుంది. కేవలం 15 ఏళ్ళు పాపం. ఈ వ్యాధి వల్ల శరీర పెరుగుదల ఆగిపోయింది. గతంలోనే సర్జరీ జరిగింది. ఆల్రెడీ సర్జరీ జరిగిందంట. శరీరం ఎదుగుదల ఆగిపోయిందంట. ఇప్పుడు వెన్నుముక్కకు సర్జరీ చేస్తే ఎదుగుదలకు అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారని ఆమె తండ్రి తెలిపారు. సర్జరీకి లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. లక్షలు ఖర్చు. ఈరోజు ఏముంది, మొత్తం ప్రైవేట్ సెక్టార్. దానికి లక్షలు ఖర్చు అవుతుందంట. మళ్ళా పైగా పెద్ద సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆ బాలిక పరిస్థితిని చూసి చలించిపోయాను. దీంతో ఆమెకు అవసరమైన చికిత్స కోసం అయ్యే ఖర్చును సమకూర్చేందుకు నా వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని, సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించా. కేవలం డబ్బు లేకపోవడం వల్ల ఆ బాలిక ఆగిపోవద్దని ఆలోచించా. అందుకే నా వంతును చేసేందుకు అండగా నిలిచా. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఈరోజు లీడర్లు ఓట్ల కోసమే జిమ్మికులు ఆడుతున్నది మనం చూస్తూ ఉన్నాం. ఆయన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తన మనసును చాటుకున్నాడు. ఆయన పెద్దరికాన్ని చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఆయనని అడిగితే కాదనకుండా నేను ఖర్చును భరిస్తా అని చెప్పడం చాలా నిజంగా లీడర్కు ఉండాల్సినటువంటి క్వాలిటీ. ఇవాళ రేపు ఓట్ల కోసం వాడుకుంటాం, ఓట్లకి అంతో ఇంత చేస్తాం, కథం, తర్వాత ముఖం చూడం. కానీ మనసు చాటుకుంటూ లక్షలు ఖర్చు అవుతుందంట, ఆయన భరిస్తా అనేసి హామీ ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప విషయం. లీడర్లు ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. మనం ఇబ్రాహిం శేఖర్ గారు చాలా గొప్ప విషయం ఇది. ఇలాంటి వాళ్ళని మనం చూసి ముందుకు తీసుకుపోవాలి. దొంగలని కాదు మనం తీసుకుపోవాల్సింది. మంచి మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు, పేద ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు. ఇప్పుడు ఆదివాసి బిడ్డ 15 ఏళ్ళు అంట ఆమెకి, జస్ట్ 15 సంవత్సరాలు ఆమెకి. ఆమె భవిష్యత్తును ఎటుపోవాలి, ఏమవుతుందని ఆలోచించి ఒక మానవత దృక్పథంతో ఆలోచించి నేను సాయం చేస్తా అని చెప్పడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం చూద్దాం. వాళ్ళ నాన్న వచ్చి అడుగుతా ఉన్నాడు. ఇది పక్కన కూర్చోబెట్టుకొని ఆమెకి భరోసా ఇచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఉండాలి లీడర్లు అంటే. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. మంచిని మంచిగానే అంటాం, చెడుని చెడనే అనాలి. అందరూ కూడా ఇట్లాంటి పేదవాళ్ళపై లీడర్లు అందరూ కూడా వాళ్ళ ఓట్లు వేసుకొని మనం గెలుస్తున్నాం కాబట్టి వాళ్ళ వరకు వాళ్ళకు అందేటువంటి సదుపాయాలు, వాళ్ళకు అవసరమైనటువంటి అవసరాలను మనం తీర్చాల్సినటువంటి బాధ్యత లీడర్ల పైన ఉంటుంది. ఇది ముఖ్యం వాళ్ళకి, లీడర్లకు. అసలు లీడర్ అంటేనే అర్థం అది. సో అర్థమవుతుందా? ఇక్కడ ఇబ్రాహిం శేఖర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చాలా గొప్ప
మనసు చాటుకోవడం జరిగింది. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా.